దేవుని యొక్క ఆకాంక్ష ఏమిటి అంటే, ఆయన మనకు అనుగ్రహించింది ఆజ్ఞలను. వాటి యొక్క అంతిమ ఉద్దేశ్యం ఏమిటి అంటే, మనము మన క్షేమం నది వలె ప్రవహించాలి అని, మన నీతి సముద్ర తరంగముల వలె ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ నీ క్షేమము నది వలెను అనే మాటని ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగా తర్జుమా చేశారు అంటే, యువర్ పీస్ లైక్ రివర్ అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే నీ సమాధానము నది వలె ప్రవహిస్తుంది అంటాడు. అంతిమంగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, తను వెంబడించేటటువంటి ప్రతి బిడ్డ కూడా నిత్యము సమాధానంతో ఉండాలి, నిత్యము నెమ్మదితో ఉండాలి. తన జీవితకాలం అంతా కూడా సమాధానంతో ఉండాలి అనేది దేవుని యొక్క వాంఛ అయి ఉన్నది. అందుకని ఆయన మనకు ఆజ్ఞలను అనుగ్రహించాడు. మీరు నా ఆజ్ఞలను ఆలకింపవలన నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల మీ సమాధానము నది వలెను, మీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని రాయబడి ఉంది. చూడండి, నదిని ఎవడు కూడా ఆపలేడు. ఉధృతంగా ప్రవహించేటటువంటి నదిని ఏది కూడా అడ్డగించలేదు. అలాగే క్రైస్తవుని యొక్క సమాధానాన్ని కూడా ఏది కూడా అడ్డగించేదిగా ఉండకూడదు. ఏ సందర్భము కూడా క్రైస్తవుని యొక్క సమాధానాన్ని దెబ్బతీసేదిగా ఉండకూడదు అని దేవుని యొక్క వాంఛ. అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకమునకు రక్షకుడిగా వచ్చాడు అనే సువర్తమానమును ప్రకటించడానికి వచ్చినప్పుడు, అక్కడ దేవదూతలను చూడగానే, దేవదూత యొక్క స్వరాన్ని వినగానే వారందరూ భయపడినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవదూత ద్వారా పలికించిన మాట, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ఏమిటి సువర్తమానం అంటే, యేసు ప్రభువు మీ కొరకు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. సో వాట్, ఏమవుతుంది ఆయన పుట్టడం వలన అంటే, ఆయన తనకిష్టులైనటువంటి ప్రజలకు ఈ భూమి మీద సమాధానం. ఏంటి ఆ సువర్తమానము అంటే, ఈ భూమి మీద కొందరికి దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు, సమాధానాన్ని ఇస్తున్నాడు. అది సువార్త. సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, క్రైస్తవుడు నిత్యము సమాధానంగా ఉండాలి. అది సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే అక్కడ కండిషన్ ఏంటంటే, తనకిష్టులైనటువంటి ప్రజలకు, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలైనటువంటి వారి యొక్క సమాధానము నది వలె ప్రవహిస్తుంది. వారి సమాధానము ఏదో కూటాల్లోనో, మీటింగ్స్లోనో, లేకపోతే సండే వర్షిప్స్లోనో, ఆ వర్షం వచ్చినప్పుడు రోడ్డు మీద నిలిచినటువంటి గుంటల్లో నీళ్లులాగా ఉండదు, తర్వాత ఎండ రాగానే ఆవిరైపోతాయి. కానీ జీవన్ నదిలాగా ఉంటుంది వారిలో సమాధానం. నిత్యము అది ఆరిపోదన్నమాట, ఎండిపోదు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అయితే ఇక్కడ మీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును అన్నాడు. ఈ నది వలెను సముద్ర తరంగముల వలన, ఈ రెండింటిలో ఉండేటటువంటి కామన్ లక్షణం ఏమిటి అంటే, నది పారడానికి ప్రయాసపడదు, సముద్రము అల తీసుకొని రావడానికి ప్రయత్నించదు. ప్రత్యేకంగా సహజంగానే పారుతుంది నది. దాని స్వభావము దేన్నైనా కూడా దాటుకుని వెళ్ళిపోవడమే. సముద్ర తరంగము కూడా అంతే. ఇప్పుడు మనం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగా గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, మీరు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల మీ క్షేమము అనగా మీ సమాధానము నది వలెను,
మీ నీతి సముద్ర తరంగముల వలెను. ఎలాగైతే పోరాటము లేకుండా, ప్రత్యేకమైన ప్రయాస లేకుండా ఎలాగైతే ఉంటుందో అలాగే మీ జీవితం కూడా ఉండాలి అనేది దేవుని యొక్క వాంఛ. ఇక్కడ మనం చూస్తాము, మీరు పోరాడునది శరీరులతో కానీ ప్రధానులతో మీరు పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటాం? పోరాటం అంటే నిత్యము మనము ఒక అపవాదితో పోరాడుతున్నట్లుగా అర్థం చేసుకుంటాం. కానీ అది కాదు. నిత్యము పోరాటం మనకు అపవాదితో ఉండదు. చూడండి, యేసు ప్రభు వారు శిలువ ఎక్కిన తరువాత ఆయన శిలువ మీద అపవాదిని బలహీనునిగా చేశాడు. మనం అవర్ బ్యాటిల్ అగైన్స్ట్ సాటన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ స్ట్రగుల్. నిత్యము ఉండేటటువంటి పోరాటం కాదు అపవాదితో. ఎందుకంటే వాడు శిలువ మీద బలహీనపడ్డాడు. యేసు ప్రభు వారు అపవాదితో నిరంతరం పోరాడినట్లుగా మనం ఎక్కడా చూడం. యేసు ప్రభు వారు అపవాది వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు, ఇలాగూ వ్రాయబడి ఉన్నది. అపవాది వెళ్ళిపోయినాడు. మరలా వచ్చాడు అపవాది, మళ్ళా ఇలాగూ వ్రాయబడి ఉన్నది. మరలా వచ్చాడు అపవాది, ఇలాగూ వ్రాయబడి ఉన్నది, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు, వెనుకకు పో అన్నాడు. అంతే, అపవాది వెళ్ళిపోయినాడు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా అపవాదితో నిరంతరం పోరాడుతున్నట్లుగా మనం చూడం. వాడితో లాంగ్ డిస్కషన్ ఉండదు దేవునికి. ఎందుకంటే అపవాదికి దేవునికి అపవాదికి ఉండినటువంటి పోలిక ఏంటి అంటే, దేవుడు యోధా గోత్రపు సింహం అయితే అపవాది నలిచివేయబడినటువంటి చీమ వంటి వాడు. అపవాదితో మనం నిత్యము పోరాటం కాదు మనకు. ఆదాము హవ్వలు ఏదెన్లో ఉండినప్పుడు అవ్వ ఒకటే మాట, ఇలాగ రాయబడి ఉన్నది, మాకు దేవుడు చెప్పాడు కాబట్టి ఇక ఎండ్ ఆఫ్ డిస్కషన్, నీతో సంభాషణ లేదు, ఇది తినొద్దన్నాడు అని చెప్పిన ఒకటే మాట అనేస్తే లోకంలో పాపం ప్రవేశించేది కాదు. కానీ డిస్కషన్ పెట్టింది అవ్వ అపవాదితోటి. చూడండి, మనం అపవాదితో పోరాడే విషయంలో వానిని జయించిన వారంగా మనం పోరాడాలి, నిత్యము పోరాడే వాళ్ళంగా కాదు. కాబట్టి మన పోరాటము అపవాదితో నిత్యము ఉండేటటువంటి స్ట్రగుల్ కాదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. యేసునందు నిలిచి ఉన్నవాడు యేసు ఎలాగా నడిచాడో అలాగే నడవాలట. యేసు ప్రభు వారు సాతానుతో ఎలాగ వ్యవహరించాడు? 2 సందర్భాల్లో ఆయన సాతాన పొమ్ము అని గద్దించాడు. ఒకటి 3 సార్లు సాతాను శోధించడానికి వచ్చినప్పుడు, ఇంకొకటి పేతురు విషయంలో అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు నిత్యము అపవాదితో పోరాటాన్ని సలిపిన మనం చూడడం లేదు ఇక్కడ. అలాగే మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ మాటను బట్టి నీవు నేను రక్షింపబడి 6 నెలల చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా యు కెన్ ఈజీలీ డిఫీట్ సాటన్. అపవాదిని సులభంగా జయించవచ్చు. కారణం, నువ్వు నిన్న పుట్టినటువంటి ఆత్మీయంగా నిన్న పుట్టినటువంటి చిన్న పసిబిడ్డవైనా సరే అపవాదిని జయించవచ్చు. కారణం, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు.
కాబట్టి మనం అపవాదితో నిత్యము పోరాటం సలుపుతూ వాడితో డిస్కషన్ పెట్టుకుంటూ ఉండడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. మనము జయించిన వారిగా ఉండాలి అని, మీరు రాజులైన యాజక సమూహంగా ఉండాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీ నీతి సముద్ర తరంగము వలె ఉంటుంది, నీ క్షేమము నది వలె ఉంటుంది. మనము రాజులుగా రాణులుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ లోకం విషయంలో కాదు. ఆ విషయానికి వస్తే యేసు ప్రభు వారు ఎన్నడూ కూడా రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన ఒక చోట రాజుగా చెయ్యాలి అని వారు చూస్తున్నప్పుడు అక్కడ వారి చేతుల్లోంచి తప్పించుకొని పారిపోవడం చూస్తాం మనం. కానీ he is a king over Satan and sin. కానీ ఆయన రాజు అపవాది మీద, పాపము మీద. ఈ దినాలలో మనము కూడా అపవాదిని ఏలేవారిమిగా, పాపమును ఏలేవారిమిగా, పాపమును మన కాళ్ళ క్రింద పెట్టేవారిమిగా, అపవాదిని జయించిన వారిమిగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అందుకు మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే క్రైస్తవులు ఈ దినాల్లో ఈ రాజ్య సంబంధమైనటువంటి వాటిని వెదుగుతూ ఈ లోక రాజులుగా ఉండడానికి ప్రయాసపడుతున్నారు. నిజానికి మనల్ని రాజులుగా చేసింది అపవాది మీద, పాపం మీద మనము ఏలుబడి చేయాలని. వాడు మన జీవితాల మీద ఏలుబడి చేయాలని కాదు, పాపం మన జీవితాల మీద ఏలుబడి చేయాలని కాదు. మనము అపవాదిని జయించిన వారిముగా ఉండాలి. యేసు ప్రభు వారు ఒక సందర్భంలో నేను మీ మధ్య పరిచారకుడనై ఉన్నాను అన్నాడు. ఆ కాంటెక్స్ట్ లోపలికి మనం వెళ్ళడానికి సమయం లేదు. కరెక్ట్గా ఎప్పుడు యేసు ప్రభు వారు శిష్యుల యొక్క పాదాలు కడిగారు అంటే, బల్లారాధనలో చేయి వేసిన తర్వాత వారిలో ఎవరు గొప్పవాడు అనే వివాదం పుట్టిందట. ఏంది? బల్లలో చేయి వేసిన తరువాత కూడా నేను గొప్ప అనే స్వభావం ఉంటుందా క్రైస్తవంలో? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. చూడండి, అక్కడ వెంటనే యేసు ప్రభు వారు లేచి, నేను ఎవడును కూడా యజమానుని కంటే శిష్యుడు గొప్పవాడు కాడు, కానీ నేను మీ మధ్య అయితే పరిచారకుని వలె ఉన్నాను. మీరు కూడా ఇక మీదట ఇలాగుండాలి, మీలో ఎవడు గొప్పవాడనే ఫైటింగ్ ఉండకూడదు అని చెప్పిన అప్పుడు వాళ్ళ మధ్య లేచి వారి పాదములు గడవడానికి యేసయ్య సిద్ధపడ్డాడు. సర్వెంట్ కింగ్, ఆయన దాసుడైనటువంటి రాజు. కానీ పాపం మీద కాదు, అపవాది మీద కాదు. కానీ ఈ దినాల్లో క్రైస్తవులు పాపానికి దాసులైపోతా ఉన్నారు, శరీరానికి దాసులైపోతా ఉన్నారు, ఈ లోకానికి దాసులైపోతా ఉన్నారు, ఈ లోక సంబంధమైన సుఖ సంతోషాలకు దాసులైపోతా ఉన్నారు. కానీ పాపమును జయించిన వారుగా, అపవాదిని ఓడించిన వారుగా కనబడలేకపోతా ఉన్నారు. కారణం, మీలోనున్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే వాగ్దానాన్ని నమ్మలేకపోతా ఉన్నారు. అపవాది వచ్చి, నువ్వు పనికిరావు దేవుని సంఘంలో, దేవుని పరిచర్యకు నువ్వు పనికిరావు, నీ జీవితం బాగోలేదు అని పదే పదే గేలి చేస్తూ, పౌలును నేను ఎరుగుదును, యేసును నేను ఎరుగుదును, కానీ నువ్వెవడివి, నీ బ్రతుకంతా నాకు తెలుసు అని గేలి చేయడానికి కారణం, మనం పోరాడుతుంది పాపం మీద కాదు, కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసం పోరాడుతున్నాం. పాపాన్ని నేను జయించాలి. నో సిన్ షల్ రూల్ ఓవర్ యూ. యెహోషువ ఇశ్రాయేలీయులని దేవుడు ఐగుప్తులోంచి తీసుకొని వచ్చినప్పుడు
ఆ ఎర్ర సముద్రం దాటించేటప్పుడు ఫరో సైన్యం మొత్తాన్ని చంపింది దేవుడు. అదే ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించేటప్పుడు వేగు చూడడానికి పోయినప్పుడు ఐగుప్తు సైనికుల కంటే వీళ్ళు ఇంకా భయంకరంగా ఉన్నారు. ఐగుప్తు సైన్యం మొత్తాన్ని చంపేసింది ఎవరు? దేవుడు. ఐగుప్తు సైనికుల కంటే భయంకరమైనటువంటి వారితో పోరాడి చంపింది ఎవరు? ఇశ్రాయేలీయులు. మనము కూడా ఈ విధముగా పోరాడి పాపమును జయించిన వారుగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. కోపము, ఆవేశము, అసూయ, మత్సరము, చెడ్డ కండ్లు, వ్యర్థమైనటువంటి హృదయము, చీకటిని ప్రేమించే జీవితం, ఇటువంటి ఘోరమైనటువంటి పాపాలు ఉన్నత దేహులుగా మనకు కనపడచ్చు. బట్ యూ కెన్ ఫైట్ బికాస్ the Christ in you is greater than the one who is in this world. మీలోనున్న క్రీస్తు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనము పాపము మీద జయించే వారిగా ఉండాలి, పాపమును జయించిన వారిగా ఉండాలి. యెహోషువతో అక్కడ ఒక మాట అంటాడు. యెహోషువ గ్రంథం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు అనగా కానాను యొక్క ఉన్నత దేవులు ఎవరు నీ ఎదుట నిలవబడలేరు. నూతన నిబంధనలో దీని సమరూపమైనటువంటి వాగ్దానం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, ఏ పాపము నీ మీద ప్రభుత్వం చెయ్యదు. ఇంచుమించు అదే వాగ్దానము ఇంకొక విధంగా చెప్పాడు యేసయ్య, ఏ పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు. నీ బ్రతుకు దినములన్నిట ఇక ఏ పాపం నీ మీద నీ ఎదుట నిలువబడదు. క్షణమాత్రం కూడా నీ సమాధానం దెబ్బతినదు. నీ బ్రతుకు దినములన్నిట నీ నీతి సముద్ర తరంగముల వలె ఉప్పొంగడం మానదు. ఇదే వాగ్దానం. అయితే ఆ వాగ్దానం మనలో ఫుల్ఫిల్ అవ్వాలి, నెరవేర్చబడాలి అంటే ఇక్కడ యెహోషువకి అప్లై చేసిన రూలే మనకు కూడా ఉంటుంది. అక్కడ ఏంటంటే, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండాలి. రైట్, ధైర్యం ఉండాలి, జాగ్రత్త పడి ధైర్యం ఉండాలి. అక్కడ ఇంకో మాట అంటాడు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8వ వచనంలో, నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన మాటలన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఎలాగా నేను దేవుని నీతిని కలిగిన వాడనై ఉండాలి ఈ భూమి మీద? పాపమును జయించిన వానిగా నేను ఎలాగ ఉండగలను అంటే, నాకున్న ఒక్కటే ఒక ఆప్షన్ ఏంటంటే, నేను దివారాత్రములు క్రీస్తు బోధ యందు నిలిచిన వానిగా ఉండాలి, ఆయన హత్తుకున్న వానిగా ఉండాలి, వాక్యమందు నిలిచిన వానిగా నేను ఉండాలి. అప్పుడే నా మార్గమందు నేను చక్కగా నడవడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తాడు. ఈ దినాల్లో చాలామంది యొక్క జీవితాల్లో సమాధానము లేకపోవడం, విశ్రాంతి లేని జీవితానికి కారణం అపవాది వారిని గలిబిలి చేయడం, అపవాదిని జయించిన వారిగా ఉండలేకపోవడం. దావీదు విషయంలో దేవుడు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని ఎందుకు అన్నాడు అంటే, గొల్యాతుని దావీదు ఎలా చంపాడు? గొల్యాతును దావీదు ఎలా చంపాడు?
దట్స్ ది ఆన్సర్ దట్ ద కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ కెన్ గివ్. చిన్నపిల్లలు ఇచ్చేటటువంటి ఆన్సర్ అదే. బట్ ఎ రియల్ క్రిస్టియన్ కెన్ గివ్ బై ఫెయిత్. డేవిడ్ కిల్డ్ గొలియాత్. విశ్వాసము ద్వారా దావీదు గొలియాతును చంపగలిగాడు. మనం అక్కడికి వెళ్ళి చూస్తే, నీవు కత్తియు బల్లెమును ఈటయు తీసుకుని నా మీదకి వస్తున్నావు, కానీ నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట వచ్చుచున్నాను అన్నాడు. వడిసలు తీసుకొని వస్తున్నాను అనలే. చూడండి, విశ్వాసము ద్వారానే మనము అపవాదిని జయించగలం. యెహోవాను హత్తుకొని, దేవుని హత్తుకొని ఉండడం ద్వారానే. అందుకే దేవుడు అన్నాడు, నేను లోకములోనికి తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపాను. మరి తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రె వస్తే ఊరుకుంటాయా? చక్కగా చికెన్ 65 చేసుకొని తింటాయి. కానీ అదే గొర్రె పక్కన సింహం ఉందనుకోండి, సింహము ఈ గొర్రెకి తండ్రి అనుకోండి, ఇంకా ఒక్క తోడేలు కూడా దగ్గరికి రాలేదు. దేవునితో నిలువబడి దేవుణ్ణి హత్తుకొని జీవించే క్రైస్తవుని యొక్క జీవితం అలాగుంటుంది. వాని మీద ఈ లోకము కానీ, అపవాది కానీ, పాపము కానీ ఏలుబడి చేయడానికి లేనేలేదు. రోమీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. దానికి ముందు మనం అపవాది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చేసే గలిబిలిని, మన పిల్లలను అపవాది దొంగిలించుకొని పోతా ఉంటే, దావీదును ఎందుకు దేవుడు హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అన్నాడంటే, దావీదుని దేవుడు ఏ స్థితిలోంచి తీసుకొచ్చాడంటే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి స్థితి నుంచి తీసుకొని వచ్చాడు. చూడండి, నిజమైనటువంటి కాపరి ఏం చేస్తాడు అంటే, అపవాది వచ్చి తన గొర్రెను దొంగిలించుకొని పోకూడదు, నోట కరుచుకొని పోకూడదు అని చెప్పని ప్రయాసపడతాడు. నిజమైనటువంటి తల్లి తండ్రి తన బిడ్డను అపవాది నోట కరుచుకొని పోకూడదు అని చెప్పని ప్రయాసపడతాడు. అయితే ఇక్కడ దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు, సింహం గొర్రెల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు, పెద్ద సింహం వచ్చింది కాబట్టి మనం పారిపోదామని చెప్పని పారిపోకుండా, నా తండ్రి అయినటువంటి యెషై నాకు ఈ గొర్రెలను కాయమని బాధ్యత అప్పగించాడు కాబట్టి నేను దాని మీద పోరాడి, నేను అక్కడ లోపలికి వెళ్ళడం లేదు, మొత్తం దాని మీద పోరాడి దాన్ని జయించి చంపివేశాను అని చెప్పని అంటాడు. మనము కూడా అపవాది మన కుటుంబంలో చొరబడి మన పిల్లలను, లేకపోతే మన కుటుంబ సభ్యులను నోటగరుచుకొని పోతా ఉండినప్పుడు, దావీదు వలె సాతాను నోట నుండి మన వారిని విడిపించుకొని రక్షించే వారిగా ఉండాలి. ఆ విషయంలో అన్నాడు దేవుడు, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. మనము కూడా దేవుని యొక్క హృదయానుసారులమైనటువంటి మనుషులంగా ఉండాలి అంటే, మన కుటుంబ సభ్యులను కానీ, మన పిల్లల్ని కానీ మనం అపవాది యొక్క నోట నుండి తప్పించడానికి ప్రయాసపడి పోరాడి అపవాదితో పోరాడి గెలిచే వారిగా మనం ఉండాలి. అలాగ లేనట్లయితే, దావీదు వలె నేను యెహోవా పేరట నేను వచ్చుచున్నాను, దేవునికి వేరై ఉండి నేనేమి చెయ్యలేను అని దావీదు వలె దేవునికి హత్తుకొని ఉంటే, మనము కూడా అపవాదిని జయించగలిగిన వారంగా ఉంటాం. ఈ అపవాదితో పోరాడే విషయంలో దేవునిని హత్తుకొని ఉండి అపవాదితో పోరాడడం అనేది నాణ్యానికి ఒక పక్క అయితే, దేవునికి వేరై ఉండి నేను ఫలించలేను అనేది ఒక పక్క అయితే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అనేది రెండో పక్క అవుతుంది. కాబట్టి కుటుంబంలో ఎవరైనా తాగుడనే వ్యసనానికి బానిసైపోయినటువంటి వారు, వ్యర్థమైన లోకానికి బానిసైపోయినటువంటి వారు ఉండినప్పుడు, దేవునికి వేరై ఉండి నేనేమి చేయలేను అనేది వాడతామా, నన్ను బలపరచు నా దేవుని యందే నేను సమస్తము చేయగలననేది వాగ్దానాన్ని వాడతామా అనేది మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.
దేవుడు సిల్వలో అపవాది యొక్క తలను చితగ్గొట్టాడు అని మనం చూస్తాం. అంతేనా? అయితే అపవాదిని కాళ్ళ క్రింద దొక్కేది యేసయ్య మాత్రమే కాదు, ఆయన సహోదరులంగా మనము కూడా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. చూడండి, దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. యేసయ్య శిలువలో సాతాను చితక తొక్కడం కాదు, మన కాళ్ళ కింద దొక్కిస్తాడంట దేవుడు, తెలుసా? ఎందుకు? సమాధానకర్త అయిన దేవుడు ఆయన. మీరు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల మీ సమాధానం నది వలె, మీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. అలాగ ఉండాలంటే మీరు సాతానును మీ కాళ్ళ క్రింద తొక్కిన వారుగా మీరు నిలవబడాలి. లోకమును జయించిన వారుగా మీరు ఉండాలి. అపవాదితో పోరాడి గెలిచిన వారుగా మీరు ఉండాలి. మీరు బలవంతులై ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. యాకోబు రాసినటువంటి పత్రిక ఒకసారి చూసి ముగించేస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అప్పుడు అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పరుగెత్తును అనుందా, పారిపోవును అనుందా? పారిపోవును. ఎప్పుడైతే మనము దీనులమై ఉంటామో, వినయము కలిగిన వారమై ఉంటామో, నలిగిన వారమై ఉంటామో, వారి యొద్ద నేను నివసింతును అని యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో ఉదయం చూశాం. నేను మహోన్నతుడను, మహాఘనుడను, ఉన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను విరిగిన వారిని ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారిని వినయ మనస్కులను ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారిని ఉజ్జీవింపచేయుటకును నేను వినయము గల వారి యొద్దను, నలిగిన వారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్దను నివసించువాడను అంటాడు. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా సింహం వలె, గొర్రెకు సింహం వలె తోడుగా ఎప్పుడు ఉంటాడు అంటే, మనలో ఈ వినయము, దీన మనస్సు, నలిగిన మనస్సు మనలో ఉంటేనే. అలాగ ఉంటే మనకు దేవుడట కృప అనుగ్రహిస్తాడట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడట. కృప అనుగ్రహించడం అనేది అక్కడ అంటాడు, అంతేకాదు అనే మాటను మనం చూస్తాం ఇప్పుడు చదువుకున్నటువంటి అందుచేత అని. ఎందుచేత ఆ పై వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. చూడండి, మరింత కృపను ఆయన ఇస్తాడట. ఎంతగా అంటే మన యందు నివసింపజేసినటువంటి ఆత్మ మత్సరపడునంతగా ఆయన కృప అనుగ్రహిస్తాడట. చూడండి, ఎప్పుడు మనము దీనులమై ఉండినప్పుడు, దేవుణ్ణి హత్తుకొని ఉండినప్పుడు, వినయము కలిగి ఉండినప్పుడు, నలిగిన మనస్సు కలిగిన వారమై ఉండినప్పుడు, దీన మనస్సు కలిగిన వారమై ఉండినప్పుడు ఆయన మనకు మన యొద్ద ఉండి మనకు తోడుగా ఉంటాడు. మనకు మరింత కృపనిస్తాడట. అప్పుడు అపవాదిని మీరు ఎదిరించండి.
లేకపోతే యేసుని నేను ఎరుగుదును, పౌలును నేను ఎరుగుదును, నీవెవడు అంటాడు అపవాది. కాబట్టి ముందు మనం దేవునికి లోబడి ఉండాలి, దేవుని హత్తుకొని ఉండాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. చూడండి, దేవుని ఆజ్ఞలను గైకొనడం అంటే పాత నిబంధనలో మీ దేవుడైన యెహోవాకు నీవు భయపడి నీ ఆయుష్కాలం అంతయు నీవు ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల అనే మాటను చూస్తాం. కానీ క్రొత్త నిబంధనలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటాడు. ఏంటి డిఫరెన్స్? పాత నిబంధనలో దేవుణ్ణి ప్రేమించడం అంటే తెలియదు వారికి ఒకటే తెలిసి ఏంటి? దేవునికి భయపడడం. కానీ క్రొత్త నిబంధనలో మీరు నా ఆజ్ఞలు గైకొనాలంటే మీరు ఏముండాలి? నా మీద ప్రేమ ఉండాలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన ప్రేమిస్తూ మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే అప్పుడు మనము అపవాదిని జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు మీరు వాడిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎంత వేగంగా పరిగెడతాడంటే మనం చూస్తాం తర్వాత. ఎంత వేగంగా పరిగెడతాడు? అపవాది పరిగెత్తే స్పీడ్ ఎంతో తెలుసా? చదువుకున్న పిల్లలు చెప్పాలి. అపవాది పరిగెత్తే స్పీడ్ 3 × 10⁸ meters per second. అంటే దాదాపుగా సెకనుకి 30 కోట్ల మీటర్లు. అంటే దాన్ని చేసుకుంటే 3 లక్షల కిలోమీటర్లట. సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల దూరం పోతాడంట మనం గదిగితే. అంటే విత్ ఎ స్పీడ్ ఆఫ్ లైట్. అపవాది మెరుపు వలె ఆకాశం నుండి నేను పడడం చూశాను అంటాడు. అంత వేగంగా బారిపోతాడంట అపవాది. కానీ అపవాది పారిపోకుండా నువ్వేందో తెలుసు, నాకు యేసయ్య ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, నీ బ్రతకంతా నాకు తెలుసు అని ఎగతాళి చేస్తున్నాడంటే కారణం ఏంటి? దేవుని వాగ్దానం ఎందుకు మన జీవితాల్లో ఫుల్ఫిల్ అవ్వడం లేదు, నెరవేర్చబడడం లేదు? ఎందుకు అంటే దేవుడు కోరుకుంటున్నట్లుగా మనము ఆయన అనుగ్రహించే సమాధానాన్ని, నీతిని పొందుకోలేకపోవడానికి కారణం మనము ఆయనకు దూరంగా, ఆయన్ను విడిచి దూరస్థలముగా మిగిలిపోతూ ఉన్నాం. యెషయా గ్రంథము ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయంకి ఒకసారి వెళదాం. ముగించేస్తాను ఈ వచనం చదివేసేసి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. 15 తర్వాత 17 అలాగే 19, 21 వచనాలు చదువుకుందాం. 15వ వచనం చూద్దాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుని యొక్క నివాస స్థలం ఏంది ఇప్పుడు? వినయము కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారు. అట్టివారే దేవుని యొక్క నివాస స్థలముగా ఉండగలరు. అట్టివారి యొద్దనే దేవుడు నివాసం ఉండగలడు. నేను వచ్చి నేను అతనితోనూ అతడు నాతోనూ భోజనంలో కూర్చున్నాము. నేనును తండ్రిను ఎలాగ ఏకమై ఉన్నాము అలాగే మీరును నేను ఏకమై ఉన్నాము. ఎప్పుడు? వినయము కలిగి దీన మనస్సు కలిగిన వారమై ఉండినప్పుడు. 19వ వచనం ఒకసారి చూద్దాం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదను. చూడండి, దూరస్తులు సమీపస్తులు ఇద్దరికి కూడా ఏం కలుగును గాక? సమాధానం కలుగును గాక. దూరస్తులు అంటే ఎవరంటే మనము. సమీపస్తులు అంటే ఆనాటి ఇశ్రాయేలు జనాంగం. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 17వ వచనంలో
మునుపు దూరస్థులమై ఉన్న మనలను క్రీస్తు ద్వారా సమీపస్తులుగా 2వ అధ్యాయము 17 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. ఏంటి సువార్త? సువార్త యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే నీవు నేను సమాధానంగా ఉండాలి. మన జీవితకాలం అంతా భయపడకుండా నిర్భయులమై సమాధానం కలిగి ఉండాలి. అందుకే కొత్త నిబంధనల మొట్టమొదటి వాగ్దానం ఏమిటో తెలుసా? మనము మన జీవితకాలం అంతయు నిర్భయులమై నెమ్మదిగా ఆయనను సేవింపను, సమాధానంతో ఆయనను సేవించను, ఈ రక్షణ మనకు అనుగ్రహించను. ఎందుకు రక్షింపబడ్డామంటే కలవరంతో నింపబడ్డానికి కాదు, భయపడ్డానికి కాదు, కుటుంబంలో సమాధానం దెబ్బతీసుకోవడానికి కాదు. ఎందుకు? సమాధానం ఏలుబడి చేయడానికి, మన జీవితాలను నిర్భయంగా ఆయన సేవించడానికి దేవుడు మనకి ఈ రక్షణ అనుగ్రహించాడు. ఆ విధంగా దేవునికి ఒకప్పుడు దూరస్థులమైనటువంటి మనలను క్రీస్తు ద్వారా సమీపస్తులుగా మనల్ని చేసుకున్నాడు. ఇలాగ దూరస్థులు సమీపస్తులు దేవునికి దగ్గరకు వచ్చినప్పుడు వారికి సమాధానం అనుగ్రహించబడుతుంది. దానికి ముందు ఒకటి జరుగుతుంది. ఏంటి అంటే వారిలో కృతజ్ఞతా బుద్ధి పుడుతుందట. ఎప్పుడు మన హృదయంలో సమాధానం దెబ్బతింటుందంటే, ఎప్పుడు మన హృదయంలోకి కలవరం వస్తుంది అంటే, ఏ క్షణానైతే కృతజ్ఞత మనలో నుంచి తొలగిపోతుందో సమాధానం దెబ్బతింటుంది. ఏ క్షణానైతే ఇప్పుడు మన కుమారుడు సరిగా మన మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నాడు అనుకోండి, కలవరం వచ్చిందా? సమాధానం దెబ్బతిందా? దానికి కారణం ఫస్ట్ you have not given thanks to the Lord because of that son. ఆ కుమారుని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు ముందు, అందుకు నీ సమాధానం దెబ్బతిన్నది. చూడండి, నేను నా సమాధానాన్ని ఎట్లాగిస్తానంటున్నాడు. ముందు కృతజ్ఞతా బుద్ధి పుట్టించడం ద్వారా ఇస్తాను. అందుకే దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. అన్ని విషయములలో మీరు కృతజ్ఞతాపూర్వకముగా మీ ప్రార్థనలను దేవునికి సమర్పించాలి. ఎందుకు? కృతజ్ఞత చెల్లించినప్పుడే సమాధానము మన హృదయాల్లో ఏలుబడి చేస్తుంది. ఇక్కడ ఇంకో మాట చూస్తాం. దూరస్థులైనటువంటి అన్యజనులకు సమాధానం దొరుకుతుంది, సమీపస్థులైనటువంటి వారికి సమాధానం దొరికింది. కానీ ఒకరికి మాత్రం నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. 21వ వచనం, దుష్టులకు నెమ్మది ఉండదు. కాబట్టి ఏ క్షణంలోనైనా నా జీవితంలో నెమ్మది లేని క్షణం కానీ, నెమ్మది లేని రోజు కానీ, సమాధానం లేనటువంటి సందర్భం కానీ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో దుష్టత్వం నా జీవితంలో ఉంది. ఎక్కడో మన జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి సందర్భం ఏదో ఉంది, ఏదో దోషం ఉంది. అందుకే లివింగ్ బైబిల్లో ఒక మాట చక్కగా ఉంటుంది, బీ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ నోన్ సిన్ ఆఫ్ యువర్ లైఫ్ అనే మాట ఉంటుంది. నీకు తెలిసిన ప్రతి పాపము నుండి నువ్వు విడుదల పొందు అంటాడు. ముందు తెలిసినటువంటి పాపం అనగా మనకు కాన్షియస్ ఉండినటువంటి పాపం నుండి విడుదల పొందాలి. మనస్సాక్షి హెచ్చరించిన ప్రతి పాపమును దేవుని ఎదుట ఒప్పుకుంటున్నామా? ముందు ఆ విషయం సరి చేసుకోండి, అప్పుడు మీకు నెమ్మది అనుగ్రహించబడుతుంది అంటాడు. ఎవరికి సమాధానం ఉండదు అంటే దుష్టులకు నెమ్మది సమాధానం ఉండదు. కాబట్టి నా జీవితంలో ఎప్పుడైనా
దోషము ప్రవేశించిన, ఏదైనా ఒక చిన్న ఏరియాలో నేను దేవుని సంతోష పెట్టకపోయినా, దేవుడు అనుకుంటున్న విధముగా నేను జీవించకపోయినా, దేవుడు సంకల్పించిన ప్రకారము నేను చెయ్యకపోయినా నా హృదయంలో నెమ్మది ఉండదు. దుష్టులకు నెమ్మది ఉండదు. ఏమిటి వారి దోషం? దుష్టుడు వారి హృదయాల్లో నివాసం ఉండడానికి కారణం ఏంటి? చూడండి, ఆశ్చర్యకరంగా 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నేను వారిని కొట్టాను, వారి మీద కోప్పడ్డాను, వారికి నా ముఖం మరుగు చేసుకున్నాను. వారి మీద కోపించాను. కారణం ఏంటో తెలుసా? వారి లోభము వలన కలిగిన దోషం. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. కాబట్టి లోభత్వం అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమో చూడండి. దేవునికి ఇవ్వవలసిన విధముగా నేను ఇవ్వకపోయినా, దేవునిని స్తుతించవలసిన విధముగా నేను స్తుతించకపోయినా, దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన విధముగా నేను చెల్లించకపోయినా అది లోభత్వమే. ఆ లోభత్వము వలన కలిగిన దోషమును బట్టి నేను వారిని కోప్పడ్డాను. వారు ప్రార్థన చేసినప్పుడు నేను నా ముఖాన్ని తిప్పేసుకున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసిన విధంగా చెల్లించాలి, ఆయనకి ఇవ్వవలసిన విధంగా ఇవ్వాలి, ఆయన గౌరవించవలసిన విధంగా గౌరవించాలి. ఉంటేనే, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను అలాగా హత్తుకొని గైకుంటేనే మన నీతి నది వలె, మన క్షేమము నది వలె, మన నీతి సముద్ర తరంగము వలె ఉంటుంది. ఏదో పంపు కొట్టినప్పుడు వచ్చేటటువంటి నీళ్ళలాగా ఉండదు. ఈ సమాధానం నీలో ఉండాలంటే నువ్వు రోజు పంపు కొడుతున్నట్టు ప్రయాసపడాల్సిన పని ఉండదు. దేవుడు అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను గైకుంటే నీ సమాధానం నది వలె ఉంటుంది. నువ్వు బకెట్ నింపాలి అంటే పంపు దగ్గర అయితే కొడతా ఉండాలి. అదే నది దగ్గర తీసుకెళ్ళి పెడితే ఈజీగా నిండిపోద్ది. ఎత్తైన కొండ మీద నుంచి ప్రవహించినటువంటి నది దగ్గర తీసుకెళ్ళి పెడితే బకెట్ ఈజీగా నిండిపోద్ది. నీ ప్రయాస అవసరం లేదేమి. అందుకే దేవుడు అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇది ఒక యూనివర్సల్ లా అంటాడు ఒక భక్తుడు, ఒక విశ్వ నియమము. ఎలాగైతే నీరు పల్ల మెరుగు అనేది ఎంత సత్యమో, కృప దీనులకు అనుగ్రహించబడుతుంది అనేది కూడా అంతే సత్యం అంటాడు. ఎప్పుడైతే నేను నాలో దేవుని కృప పోతుందో, నాలో పాపమును ఏలుబడి చేయలేనటువంటి జీవితం ఉంటుందో, మీరు ధర్మశాస్త్రము క్రిందికి వచ్చిన వారు కారు గనుక, మీరు కృప క్రిందికి వచ్చిన వారు గనుక ఏ పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అంటాడు. పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే కృప క్రిందకి రావాలి. నాలో పాపం ప్రభుత్వం చేస్తుంది అంటే నేనేం పోగొట్టుకున్నాను? కృప పోగొట్టుకున్నాను. కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది, ఎవరికి అనుగ్రహించబడదు అంటే అహంకారులకు కృప అనుగ్రహించబడదు, దీనులకు కృప అనుగ్రహించబడుతుంది. కాబట్టి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నెమ్మది, సమాధానం నది వలె, సముద్ర తరంగాల వలె, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నీకు ఇవ్వబడినటువంటి సమాధానము వారికి కూడా ప్రవహించాలి అంటే మొదటగా నీ జీవితంలో, తర్వాత నీ కుటుంబంలో, నీ ఉండే సంఘంలో అట్టి సమాధానం ఉండాలి అంటే వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను ఉంటానంటున్నాడు దేవుడు. అలాగా దేవుడు మనతో పాటుగా ఉండి ఆయన కృపకు మనలను పాత్రులుగా చేసి ఆయన అనుగ్రహించే నిత్యమైన సమాధానం దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి వాక్యము మా జీవితాలలో ప్రభువా ఫలించినట్లుగా తండ్రి, విన్న వాక్యమును మా హృదయ పలకల మీద మీరు వ్రాయండి ప్రభువా.
నీవు నా ఆజ్ఞలను గైకొనవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఎందుకంటే నీ సమాధానము నది వలె ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండాలి అని నేను ఎంతో కోరుచున్నాను అని నీవు మాతో అంటూ ఉన్నావు ప్రభువా. అయితే మా జీవితాలలో, మా కుటుంబాలలో నెమ్మది లేని క్షణాలు, సమాధానము దెబ్బతిన్న సందర్భాలు ఉండడానికి కారణం మా హృదయంలో ఉండే దుష్టత్వము, మా హృదయంలో కనబడకుండా దాచిపెట్టబడినటువంటి పాపము, లోభత్వము వలన కలిగినటువంటి దోషము అని మేము చూసాం ప్రభువా. తండ్రి, అట్టి పాపాలను మాలో నుంచి తీసివేయండి. మమ్మలను పరిశుద్ధులుగా చేసే నీ రక్తమును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మీలో సమాధానము మీ మెండుగా కలగాలి అంటే దానికి ముందు నేను మీలో కృతజ్ఞతాబుద్ధిని పుట్టిస్తానన్నావు ప్రభువా. ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించే హృదయాలను మీరు మాకివ్వండి. నేను నా దేవుణ్ణి హత్తుకొని ఉన్నాను. ఆయన నాకు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అందును బట్టి నేను ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తాననేటటువంటి జీవితం మా అందరిలో ఉన్నట్లుగా ప్రభువా మీరు మమ్మలను మేల్కొల్పండి. ఏదో అపవాదితో మేము నిత్యం పోరాడే వాళ్ళం అనుకుంటున్నాం, కానీ నిజముగా మేము దీనులమై ఉండినప్పుడు, నిజముగా నిన్ను హత్తుకొని ఉండినప్పుడు, నిన్ను నీ ఆజ్ఞలను ప్రభువా మేము ప్రేమించి వెంబడించినప్పుడు అపవాదితో మాకు పెద్ద పోరాటం ఉండదు. ఎందుకంటే మాలోనున్న నీవు అపవాది కంటే గొప్పవాడవు. నీవు వాణ్ణి బలహీనులుగా చేశావు. అందును బట్టి మేము మా కాళ్ళ క్రింద అపవాదిని తొక్కి చితకగొట్టే వారిగా తయారవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ ఈ దినాల్లో మా జీవితాల్లో అపవాదిది పైచేయి అయిపోతుంది, అసమాధానంది పైచేయి అవుతుంది, నెమ్మది లేని జీవితం పైచేయి అవుతుంది ప్రభువా. దానికి అంతటికి కారణం హృదయంలో ఉండే దుష్టత్వం. ఈ భయంకరమైనటువంటి పాపపు వ్యాధిని మాలో నుంచి మీరు తీసివేయండి. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడగండి. నీ స్వారూప్యంలోనికి మమ్మల్ని తీసుకొని రండి ప్రభువా. తద్వారా మేము నిజమైన యాజక సమూహంగా, రాజుల గుంపుగా మేము ఉండగలిగినట్లుగా నా పట్ల మీ కనికరాన్ని విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.